పాడు బేబీ పాడు ఏది చేసి చూపి యాక్టింగ్ చేసి చూపించు యాక్టింగ్ చేసి చూపించు మీ ఏం తినదండి ఒకటే చెప్పిందా ఏం చెప్పింది ఒకటే చెప్పిందా ఏ క్లాస్ నువ్వు ఎల్కేజీ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇది హైదరాబాద్లో సెకండ్ డే అనమాట. 1 డే ముందు అయితే ఫంక్షన్ అయితే జరిగింది. సో ఇంట్లో అయితే చాలా పనులు ఉన్నాయి. సో మాకు అందుకే హెల్పింగ్ కోసం అయితే మేము ఇక్కడ స్నాపిట్ నుంచి ఒక మేడ్ని అయితే మేము బుక్ చేసుకున్నాం అనమాట. వీళ్ళైతే మనకి ఇంట్లో ఏ పనున్నా సరే వచ్చి చేస్తారు, 1 అవర్ పాటు చేస్తారన్నమాట. సో మనీ కూడా 150 ఉంటుంది. ఎవరికైనా హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా యూస్ చేసుకోండి. సో మేము ఇప్పుడైతే బిర్లా మందిర్కి వెళ్తున్నాము. ఇన్నిసార్లు హైదరాబాద్ వచ్చాను కానీ ఎప్పుడు కూడా బిర్లా మందిర్ చూడలేదు. సో అందుకే బిర్లా మందిర్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అందరం ఫ్యామిలీ మొత్తం కలిపి వెళ్ళాము. సో మీకు బిర్లా మందిర్ పైనుంచి ఉన్న లొకేషన్ అన్నీ చూపిద్దాం అనుకున్నా, బట్ ఫోన్స్ అలౌడ్ లేదనమాట. సో ఫోన్స్ అన్నీ కిందే పెట్టి వెళ్ళాం. పైన అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినా డెఫినెట్గా వెళ్ళి చూడండి. నైట్ పూట చాలా బాగుంటుంది అనమాట. బిర్లా మందిర్ కొండపైన ఉంది కాబట్టి మనకు హైదరాబాద్ మొత్తం కనబడుతుంది. డెఫినెట్గా వెళ్ళి చూడండి. సో ఆ తర్వాత మేము ఏదైనా ఫుడ్ తిందామని చెప్పేసి ఈ సెక్యూరిటీ హౌస్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది కూడా నైట్ పూట చాలా బాగుంది. లైటింగ్తో చాలా కలకలాడుతుంది అనమాట. సో ఆ పక్క ప్లేస్లో చిన్న స్ట్రీట్ ఉంటుంది. సో ఆ స్ట్రీట్లో ఫుడ్ తిందామని చెప్పేసి అయితే వచ్చాము. ఇక్కడైతే ఒక సైడ్ హుస్సేన్ సాగర్ ఉంది, ఒక సైడ్ అయితే కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు అలా హుస్సేన్ సాగర్ చూసుకుంటూ ఐస్ క్రీమ్స్ అవి తినడానికైతే చాలా బాగుంది. నాకు ఎక్కువ ఐస్ క్రీమ్స్ బండే కనబడి అనమాట. సో ఐస్ క్రీమ్స్ అవి తినొచ్చు. ఇంకా చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ తినొచ్చు అనమాట. స్ట్రీట్ ఫుడ్ హైదరాబాద్లో తినంటే ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. బట్ ఇది వచ్చేసి చిన్నగా చూద్దాము ఆ ప్లేస్ అని చెప్పేసి అయితే వచ్చాము. బాగుంది. ఇప్పుడు వాడుతున్నారు అందరు కళ్ళజోళ్ళు. అవునవును, స్పెట్స్గా ఇవే వాడుతున్నారు. అవును, శనివారం వేసుకెళ్ళండి. ఇది సొగసలాడే సినిమా ఉంటుంది కదా, అందులో వచ్చింది కదా ఒక అమ్మాయి చూడగా నువ్వు తీసుకున్న ఇంటికి వచ్చి పడుకొని ఆ నెక్స్ట్ డే అయితే ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. అది వచ్చేసి వాటర్ పార్క్. సో పిల్లలకి సమ్మర్లో అలా వాటర్ పార్క్ తీసుకెళ్తే వాళ్ళు కూడా వాటర్లో ఆడుకుంటారు కదా అని చెప్పేసి మేమైతే వాటర్ పార్క్కి అయితే వెళ్తున్నాము. సో దాని డీటెయిల్స్ అన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ ఇక్కడైతే మేము హనుమాన్ జయంతి కాబట్టి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మధ్యదారిలో దర్శనం చేసుకొని ఆ తర్వాత వాటర్ పార్క్ అయితే వెళ్తాము. ఫెస్టివల్స్ రోజు ఖచ్చితంగా దేవుడి దర్శనం అయితే చేసుకోవాలి కదా. సో అందుకనే దర్శనం చేసుకున్న తర్వాతే వాటర్ పార్క్ అయితే వెళ్తాం అనమాట. హనుమాన్ టెంపుల్ వరకు మా అన్నయ్య వదిన అయితే వచ్చారు. ఆ తర్వాత రారనమాట. ఓన్లీ మేము, మా కజిన్స్ వాళ్ళస్ అయితే మేము అందరం కలిసి ఒక 6 మెంబర్స్, పిల్లలతో కలిపి 8 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. చేయి పట్టుకోలేక పక్కొచ్చు ఆ చేయి
మేము వెళ్ళే వాటర్ పార్క్ వచ్చేసి ఎస్కేప్ వాటర్ పార్క్ అనమాట. సో దానికైతే వెళ్తున్నాం. రాత్రి వాలా స్కూటీ ఒకటి వేసుకున్నాడు ఈడే వాడు ఉన్నట్టు చెప్పని లేపుతున్నాడు బండిని. మేము బుల్లెట్ వేసుకున్నాం అక్కడే లేపేస్తున్నాడు. ఇదే ఇదే లేకున్నాడు. ఎక్కడో చూసాడయ్యా మొత్తం దేకేస్తాడు మొత్తం రోడ్డు మీద. లెఫ్ట్ పోనీ ఇదంతా వచ్చేసి ఎస్కేప్ వాటర్ పార్క్ అనమాట. హైదరాబాద్ నుంచి కొంచెం దూరంలోనే ఉంటుంది ఇది. సో మీరు గూగుల్లో పెట్టుకుంటే ఖచ్చితంగా వస్తుందన్నమాట. దీంట్లో వచ్చేసి పర్ పర్సన్కి 699 అయితే పడింది. పబ్లిక్ హాలిడేస్లో అయితే 799 పడుతుందన్నమాట. సో నేను ఇక్కడైతే లోన వీడియోస్ అయితే తీయలేదన్నమాట, స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ ఎలా ఉంటాయో. ఎందుకంటే ఫోన్స్ లోన్కి తీసుకెళ్తే వాటర్లో తడిచిపోతాయి కాబట్టి మేము బయట లాకర్లోనే పెట్టుకొని ఇంకా లోన్కి అయితే వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి అయితే వచ్చాము. ఇక్కడ జంబో రైడ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఎవరైనా వెళ్తే జంబో రైడ్స్ ట్రై చేయండి. కొంతసేపు రైడ్స్ చేసి కొంత స్విమ్మింగ్ పూల్స్లో ఆడుకొని ఇంకా అన్నీ చేసి వచ్చామన్నమాట. ఇంకా నైట్ అయితే అయిపోయింది. సో ఫుడ్ కోసం అయితే మేము ఇక్కడైతే ఆగాము. జస్ట్ లైట్ ఫుడ్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుందంట. సో మా సిస్టర్ చెప్పారు. సో అందుకని ఇక్కడ ఆగి సాంబార్ పునుగులు అండ్ టమోటా బజ్జీ అయితే తిన్నామన్నమాట. సో ఇది ఒక చిన్న వ్లాగ్ అనమాట. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి.